సత్యవేడు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మండల అధ్యక్షుడు పరుచూరి శివకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు అమూల్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు బాలరాజు, పరమశివం, చంద్రశేఖర్ రెడ్డి, శివన్న, రాధన్న, మురళి ఆలియాస్ కోళ్ల చిన్న, సీమోన్, తులసిరాం, కోటిరెడ్డి, వేలాయుధం, కొన్నయ్య, పామాంచి వాసు, ఆది, భాస్కర్, అన్బు, కిషోర్, వెట్టే, డేవిడ్, దయ, శరత్, ముదిరాజ్, గురునాథం, వాసు, గోవిందస్వామి, కార్తీ, స్థానిక టీడీపీ నాయకులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నాయకులు ప్రసంగించారు. ఈరోజు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అంబేద్కర్ 135 సంవత్సరం యానివర్సరీ 135 సంవత్సరాల జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జై భీమ్. అంబేద్కర్ ఆశయాల్ని మనందరం ముందుకు తీసుకెళ్లాలా, సమాజాన్ని స్థాపించాలా. అదే మన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి ఉద్దేశము. మన తెలుగుదేశం పార్టీ కూడా సమాజాన్ని స్థాపించాలని చెప్పి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే మన సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరపాటి శంకరెడ్డి కానీ, వీళ్ళందరూ ఆశయం ఒకటే. కాబట్టి మనందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ సమాజాన్ని మనం స్థాపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 135 అంబేద్కర్ జయంతి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్. ఎప్పుడు కానీ మనకి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లడం కోసం ఇప్పుడు వస్తున్న యువత అయితే కూడా దీనికోసం కృషి చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. అలాగే ఆయన కళలో మనకి రాజ్యాంగ నిర్మాత, ఆయన యొక్క విధులు, ఆయన నిర్వర్తించిన, ఆయన చేసిన మేలు ఇప్పటికి కూడా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో ఈరోజు కూడా ముందుకు వెళ్తున్నామంటే ఆయన చేసిన ఘనతగా మేము చెప్పుకుంటున్నాం. ఆ యొక్క ఇప్పుడు రాబోయే యువతకి కూడా అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్.